హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ రాజదర్శనం. రచన వసుంధర గారు. ఈ కథ ఏప్రిల్ 1987 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. చిత్రగుప్తుడు రాజధానికి బయలుదేరాడు. దారిలో అతడు నలుగురు దొంగలు ఒక యువతిని బంధించి తీసుకుని వెడుతూ ఉండడం చూశాడు. వెంటనే ధైర్యంగా తానొక్కడు వారిని ఎదుర్కొని ఆమెను కాపాడాడు. ఆ యువతి పేరు రత్నమాల. ఆమె రాజధానిలో భాగ్యవంతుడైన వ్యాపారి ధనగుప్తుడి కుమార్తె. ఇంటికి చేరగానే ఆమె తండ్రికి అతడి గురించి గొప్పగా చెప్పింది. ధనగుప్తుడు సంతోషించి, నీ ధైర్య సాహసాలకు మెచ్చాను. నా కుమార్తెను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞుణ్ణి. నీకెంత కావాలో చెప్పు, కోరినంత ధనం ఇవ్వగలను అన్నాడు. అందుకు బదులుగా చిత్రగుప్తుడు, అయ్యా, నాకు ఒక్క పర్యాయం రాజదర్శనం కలిగించండి, ఇంకేమీ వద్దు అన్నాడు. అప్పుడు రత్నమాల తండ్రిని లోనికి రమ్మని పిలిచి, నేను చిత్రగుప్తుణ్ణి ప్రేమిస్తున్నాను, మా ఇద్దరికీ వివాహం జరిపించు, అతడు రాజు కొలువుకు వెళ్ళనవసరం లేదు అన్నది. ధనగుప్తుడు ఆ విషయం చిత్రగుప్తుడికి చెప్పాడు. దానికతడు, అయ్యా, మీ కుమార్తెను పెళ్లాడడం నాకిష్టమే, కానీ ముందు నాకు ఒక్కసారి రాజదర్శనం కలిగించండి, అప్పటిదాకా నేను వివాహం చేసుకోను అన్నాడు. ధనగుప్తుడు సరేనని రాజుని కలుసుకుని చిత్రగుప్తుడి గురించి చెప్పి రాజదర్శనం చేయించాడు. రాజు చిత్రగుప్తుడితో, జరిగింది విన్నాను. నీవు ధనగుప్తుడికి అల్లుడవడం కంటే నా దర్శనమే ముఖ్యం అనుకోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. ప్రభు, తమకు నా ప్రతాపం చూపాలన్న కోరికతోటే నేను రాజధానికి వచ్చాను. అయితే నాలాంటి వారికి మీ దర్శనం కావడం కష్టం కాబట్టి అందుకు ధనగుప్తుడి సాయం తీసుకున్నాను అన్నాడు చిత్రగుప్తుడు. రాజు వెంటనే అతడి ప్రతాపం చూపడానికి ఏర్పాట్లు చేయించాడు. కత్తి యుద్ధంలో, మల్ల యుద్ధంలో చిత్రగుప్తుడికి ఎదురు నిలబడగలవారే లేరు రాజు కొలువులో. చిత్రగుప్తుడి పరాక్రమాన్ని ఎంతో మెచ్చుకున్నాడు రాజు. అప్పుడు ధనగుప్తుడు చిత్రగుప్తుడితో, నా కుమార్తెను పెళ్లి చేసుకుందుకు నీకింక అభ్యంతరమేం లేదుగా అని అడిగితే, లేదన్నాడు చిత్రగుప్తుడు. నీ ప్రతాపాన్ని నాకు ఈరోజు కాకపోతే మరొకసారి చూపవచ్చు, పెళ్లికి ముందే చూపాలని ఎందుకు అనుకున్నావు అన్నాడు రాజు ఆశ్చర్యంగా. ప్రభు, ధనగుప్తుడు వ్యాపారి. నేను ఆయన ఇంట స్థిరపడితే నేను వ్యాపారం కిటుకులు నేర్చుకోవాలి, నాకు తెలిసిన యుద్ధ విద్యలకు స్వస్తి చెప్పాలి. నా ప్రతాపం మీకు చూపితే నా సామర్థ్యం సద్వినియోగం కావాలని మీరు భావిస్తారని అనుకున్నాను. దేశాన్నేలే మీకే నా ప్రతాపం పట్ల ఆసక్తి లేకపోతే నాకు మాత్రం ఎందుకులే అని సరిపెట్టుకుని ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా యుద్ధ విద్యల్ని మర్చి వ్యాపారిని కాగలను అన్నాడు చిత్రగుప్తుడు. రాజుకు తన పొరపాటు అర్థమైంది. ఆయన వెంటనే ధనగుప్తుడితో, ధనగుప్త, చిత్రగుప్తుణ్ణి నీ అల్లుణ్ణి చేసుకో, కానీ అతడు నా కొలువులో పనిచేస్తాడు, అతడి ప్రతాపం దేశానికి ఉపయోగపడాలి అన్నాడు. చిత్రగుప్తుడి ముఖం వికసించింది. అతడు రత్నమాలను వివాహం చేసుకుని రాజు కొలువులో చేరి మహావీరుడని పేరు తెచ్చుకుని దేశంలోని దుర్మార్గులకు సింహస్వప్నంగా విలసిల్లాడు. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన రాజదర్శనం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.